మండల్ జిల్లా మహబూబాబాద్ మా ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుకూరులో ఇటీవల శ్రీవారి జ్యువెలరీ షాప్లో జరిగిన దొంగతనం కేసును మణుకూరు పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా మణుకూరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి వివరాలను వెల్లడించారు. ఇటీవల బంగారం షాపులో దొంగతనం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశామని, అతని అంతర్రాష్ట్ర దొంగ అని తెలిపారు. మణుకూరు శ్రీవారి జ్యువెలరీ షాప్లో దొంగతనం చేసిన 132 గ్రాముల బంగారు ఆభరణాలు, అలాగే వరంగల్లో దొంగతనం చేసిన 30 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశామని తెలిపారు. కాబట్టి నిన్న 22 మధ్యాహ్నం చెకింగ్ చేసుకుంటే ప్రసాద్ చెకింగ్ చేసుకుంటే అతను వచ్చిన సమాచారం ఉంది. దాని మీద మేము చెకింగ్ ఆర్గనైజ్ చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత అతన్ని 2 నేరాలు పోవడం జరిగింది. ఒకటి మన మణిమూరు వేసిన 136 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, అదేవిధంగా వరంగల్ జిల్లా పోలీస్ స్టేషన్ జరిగిన 30 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కూడా మేము రికవర్ చేయడం మొత్తం 16 kilos 2 grams అంటే 162 grams ఆఫ్ గోల్డ్, 15 లక్షల గోల్డ్ కూడా రికవర్ చేయడం. దీంట్లో ఏలగారం సిఐ గారు, వెంకటేశ్వర గారు, ఎస్ఐ ప్రసాద్, సిసిఎస్ఐ రామారావు, అదేవిధంగా కానిస్టేబుల్స్ రామారావు బాలు, అదేవిధంగా సిసిఎస్ కానిస్టేబుల్ వెంకటనారాయణ, విజయ్, వీళ్ళు బాగా అంటే 3 టీంలు చేసి చెప్పడం జరిగింది. వర్కౌట్ చేయడం, వర్కౌట్ చేయడం, ఇక్కడ వాళ్ళని కూడా దాని మీద ఇన్ఫర్మేషన్ బాగా వేసింది. ఇతను ఈ సత్యనారాయణ అనే వ్యక్తి అంతర్రాష్ట్ర దొంగ. మన దగ్గర 30 దొంగతనాలు అవుతాయి మీద మన దగ్గరే కాకుండా కర్నూలు, తిరుపతి, ఏపీలో, తెలంగాణలో కంటిన్యూస్ దొంగతనాలు చేసి పెడతాను. రామారెడ్డి సొసైటీ